అనవసరమైనటువంటి జ్ఞానమును కూడా మనకు నింపుతాడు శత్రువు. అవసరమైన జ్ఞానం ఉండదు, అనవసరమైన జ్ఞానాన్ని నింపడానికి ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎదుట 2 గ్లాసులు ఉన్నాయి. రెండు గ్లాసులు ఉన్నాయి, చూడండి సరిగా. ఇందులో ఆల్రెడీ ఒక పదార్థం నింపబడింది, ఇందులో ఒక పదార్థం నింపబడింది. వాడేం చేస్తాడంటే, ఆల్రెడీ మనం దేవుని ఆధ్యాత్మికమైన విషయాలతో నింపబడి, ఆ విధమైన జ్ఞానంతో నింపబడి, ఆత్మతో నింపబడి ఉండాలనేది దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి, ఆత్మానుసారులై ఉండండి, ఆత్మ సంబంధమైన సంగతులను నింపుకొని ఉండండి, తిరిగి జన్మించిన వారై పైనున్న వాటిని వెతకండి అని ఇలా అనేక వచనాలు ఉన్నాయి. వాడేం చేస్తాడంటే, మన మనస్సు ఉంది కదా, మన బ్రెయిన్, మన మనస్సు స్టోరేజ్ వ్యవస్థ. ఇప్పుడు ఇందులో నీళ్లు నింపాడు, నీళ్ళు ఎన్ని పోస్తే దాంతో ఎంత నిండిపోయి ఫిలప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లకు బదులు ఇందులో ఇంకొకటి ఏదన్నా పదార్థం, ఉదాహరణకి చూపించాలంటే స్టీల్ గాజు గ్లాసులు అయితే కనపడిద్ది, ఇది స్టీల్ గ్లాసులు కాబట్టి కనపడదు. సరే, 2 ముక్కల్లో చెప్తాం, మళ్ళీ లేట్ అయింది. మనది మన మైండ్, మన ఆలోచన ప్రపంచం ఒకటి ఉంది మనకి, ఎవరికి వాళ్ళకి. అవసరమైన జ్ఞానం ఉంది, అనవసరపు జ్ఞానం ఉంది. మనం ఏ జ్ఞానంతో నింపబడతామో దాని తాలూకు ఫలాలు మన నుంచి వ్యక్తమవుతుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుననే వచనం బైబిల్లో ఉంది. సో శత్రువు ఏం చేస్తాడంటే, అవసరమైన వాటిని మనం నింపుకోకుండా అనవసరమైన చెత్తతో ముందే నింపేస్తాడు మన మైండ్ని. అనవసర చెత్తతో మనల్ని నింపినప్పుడు ఇక మన నుండి వ్యక్తమయ్యే వ్యక్తతలన్నీ ఆ చెత్త తాలూకు వ్యక్తతలే బయటకు వస్తుంటాయి. అవసరమైన వాటిని నింపుకోకుండా అనవసరమైన వాటిని నింపటానికి ట్రై చేస్తాడు. ఇంకా ఈజీగా చెప్పాలంటే, బైబిల్ తీసుకొని ఒక 10 అధ్యాయాలు చదివితే, ముగింపు వినండి, బైబిల్ తీసుకొని 10 అధ్యాయాలు చదివితే ఎంత టైం పట్టిద్ది? 10 అధ్యాయాలు బైబిల్ చదవడానికి సుమారు ఎంత టైం పట్టిద్ది? 1 గంట పట్టిద్దా? అందరూ చెప్పండి ప్లీజ్. అరగంట పట్టిద్దా? కాస్త నీట్గా ప్రశాంతంగా చదివితే ఒక 10 అధ్యాయాలు చదివేటప్పటికి ఒక 20 నిమిషాలు చదివేయచ్చు. ఏందండి ఎవరు చెప్పలేదండి, చదవచ్చు కదా, 20 minutes, రైట్. 2 గంటలన్నర. ఇప్పుడు ఎన్ని చదవచ్చు? 10 అధ్యాయాలకి 20 నిమిషాల కాడికి, లేదా అరగంట వేసుకో. 10 అధ్యాయాలకు అరగంట, 10 అధ్యాయాలకు అరగంట అంటే 20 అధ్యాయాలకు గంట. అంటే 2 గంటలన్నరకి దాదాపు 50 అధ్యాయాలు, అంటే ఆదికాండం అంత పుస్తకం చదివేయచ్చు. అలా చదవటం వల్ల దేవుని వాక్యంతో మనం నింపబడతాం. అవునా? శత్రువు చేసే మోసం ఏంటో తెలుసా? వాక్యం ఒక 5 అధ్యాయాలు చదువు, ఆ పూటకి వాక్యం అయిపోయినట్టే. కానీ 2.5 గంట సినిమా చూడు. జ్ఞానం బ్రదర్, లోక జ్ఞానం కూడా తెలుసుకోవాలి. మూవీ చూస్తే మైండ్ కొంచెం రీఫ్రెష్ అయ్యిద్ది. చూడు, తెలుసుకోవాలి. మూవీ చూడొద్దా? సరే, మూవీ వదిలేసే, సెల్ ఫోన్ తీసుకో, లోకంలో ఏం జరుగుతుందో చూడు. అబద్ధాలు ఆడకుండా నిజం మాట్లాడదాం. మనకి సెల్ ఫోన్ చూడటం మజాగా ఉంటుందా, బైబిల్ చదవటం మజాగా ఉంటుందా? షో చేయొద్దు, ఉన్నమాట చూద్దాం. చెప్పండి, ఏంది అవాక్కయ్యారు? ఈ ప్రశ్న ఒకటి వచ్చింది అనుకోలేదు కదా. అంతే. ఏది మజాగా ఉంటుంది?
సెల్ ఫోనే నన్ను అన్నోళ్ళ చేతులు ఎత్తండి. యథార్థవంతులు జెంట్స్ నచ్చుతారు మీరు, అందుకే నాకు నేను మిమ్మల్ని తిట్టేది అందుకే. మీరు షో చేస్తున్నాను, నిజం చెప్పండి, ఏది మజా? చేతులు ఎత్తట్లేదు కానీ అందరి సమాధానం అదే, సెల్ ఫోనే ఉంటుంది అని ఏంది రకరకాలే. అందులో ఆ వీడియోలు, షార్ట్ వీడియోస్లో గేదెలు పేడేసేది, ఆ పేడ పిడకలు చేసి గోళ్ళకు కొట్టేది, ఎవరో ఒక ఆమె అంట్లు తోమేది, పాత్రలు గడిగేది, బట్టలు ఉతికేది, ఇవి కూడా చూసుకుంటుంటారు. కొంతమంది వంట చేసేది. ఇదని అదని లేదు, గేదె పేడ దగ్గర నుంచి ఆల్ ఐటమ్. కానీ కొంతమంది లక్షల మంది బ్రతుకుతున్నారు తెలుసు. నువ్వు ఆగమన్నా ఆగవు, ఏదో ఒకటి చూస్తానే ఉంటా. అయితే నేను చెప్తున్నాను, ముందే నువ్వు దేవుని వాక్కు చేత నింపుకుంటే ఇక ఎన్నొచ్చినా నిన్ను గదిలించవు. దాన్ని నిర్లక్ష్యం చేసి చెత్తతో నింపుకునేటట్టు సైతాన్ నిన్ను మోసం చేస్తున్నాడు. దయచేసి అనవసరమైన వాటితో మీ టైముని అండ్ మీ మైండ్ని పాడు చేయొద్దు, నింపొద్దు.